హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటాయి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు పిండి అప్పటికప్పుడే 10 నిమిషాల్లో కలుపుకొని ఈ స్నాక్స్ అనేవి చేసి పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా ఉప్మా రవ్వను వేసుకోండి. సూజీ రవ్వ అంటాం, బొంబాయి రవ్వ అంటాం కదా. అలాగే అదే కప్పుతో అరకప్పు వరకు పంచదారను కూడా వేసుకుని 1 ఇలాచీ వేసుకోండి. యాలకులు 2-3 అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టి రవ్వ పంచదార అంతా కూడా మెత్తగా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకోండి. మరీ అంత మెత్తగా పిండిలాగా అవ్వాల్సిన పని లేదండి. రవ్వ అనేది కొంచెం బరకగానే ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి రవ్వ పంచదార అంతా కూడా వేసేసుకుని దీనిలోకి 1 అరకప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. అలాగే కొంచెంగా చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని 3-4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. కరిగించిన నెయ్యి వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి పట్టేంత వరకు పిండిని వేళ్ళతో రఫ్ చేస్తూ బాగా కలపండి. నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేంత వరకు గరిటె పక్కన పెట్టుకుని చేత్తోనే బాగా కలపండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టించాం కదా. ఇప్పుడు కొంచెంగా పాలు తీసుకుని పాలతో పిండి అంతా కూడా బాగా కలపండి. పాలనేవి ఒకేసారి ఎక్కువగా పోయొద్దండి. పిండి మనం షుగర్ పౌడర్ని వేసాం కాబట్టి పాలు పోసిన వెంటనే పంచదార అనేది కరగటం స్టార్ట్ అయ్యి బ్యాటర్ జారుగా వచ్చేస్తుందండి. అందుకే మనం చూసుకుంటూ కొంచెంగా మాత్రమే పోసుకుని పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా మీడియంగా కలుపుకోండి. మనం బొంబాయి రవ్వని గ్రైండ్ చేసి వేసుకున్నాం కాబట్టి రవ్వ అంతా కూడా పాలను బాగా పీల్చుకుని బ్యాటర్ గట్టిగా వస్తుంది. ఇలా ముద్దని కలుపుకున్నాం కదా. ఈ గిన్నెకు మూత పెట్టుకుని ఒక పావుగంట పక్కన పెట్టండి. పావుగంట తర్వాత చూసినట్లయితే పాలను రవ్వ అంతా బాగా పీల్చుకుని పిండి ముద్ద అనేది గట్టిగా వస్తుందండి. ఒకేసారి జారుగా కలిపామంటే పిండి అనేది బిస్కెట్స్ చేసుకోవడానికి అంత కరెక్ట్గా రాదు. అందుకే కొంచెంగా మాత్రమే పాలను పోసి పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక పావుగంట పెట్టుకోండి. బాగా నానిన తర్వాత పిండిని మరొకసారి వేళ్ళతో బాగా సాఫ్ట్గా చేసుకుని పక్కన పెట్టుకోండి. పూరీ పీట తీసుకుని మనం చపాతీని ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో అదే విధంగా ఇప్పుడు చపాతీని చేసుకోండి. మనం పిండి కలుపుతున్నప్పుడు నెయ్యి వేసాం కాబట్టి పొడి పిండిని అప్లై చేయాల్సిన పని లేదండి. పిండి అనేది చాలా ఈజీగానే రోల్ అయిపోతుంది. కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో కొంచెం తీసుకుని తెల్ల నువ్వుల్ని కూడా 1 పావు కప్పు వరకు తీసుకుని పక్కన పెట్టుకోండి. నేను చూపించిన విధంగా పూరీ పీటపై ఇలా కొంచెంగా చల్లుకుంటూ చపాతీని చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా చేసుకోండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా చేసుకోండి. తెల్ల నువ్వులు అనేవి మరికొన్ని ఎక్కువగా వేసుకున్నా కూడా స్నాక్స్ మరింత టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మీడియంగా ఒత్తుకుని ఏదైనా అంచులేని బౌల్తో కానీ గ్లాస్తో కానీ అన్నీ కూడా ఒకే షేప్లోకి వచ్చేలా కట్ చేసుకోండి. ఇలా చిన్న బిస్కెట్స్ లాగా కానీ ఏదైనా షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి. ఎలా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా. మిగిలిన పిండి అంతా కూడా తీసి నెక్స్ట్ చేయబోయే చపాతీకి యాడ్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా
చపాతీలాగా ఒత్తుకుని మీకు కావాల్సిన సైజులోకి కట్ చేసి అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోవటమే. ఫ్రెండ్స్, పిల్లలు స్నాక్స్ అడిగితే 10 నిమిషాల్లో పిండిని కలిపి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్స్ అంటే పిల్లలకి చాలా నచ్చుతుంది కదా. అంతేకాకుండా మనం ఈ బిస్కెట్స్ అనేవి తింటున్నప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా అనిపిస్తాయండి. ఇలా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చపాతీలాగా ఒత్తుకుని అన్నీ కూడా ఈవెన్గా కట్ చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నట్లయితే డీప్ ఫ్రై చేయటం అనేది ఈజీ అవుతుందండి. మొత్తం అన్నీ కట్ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్కి పట్టినన్ని అప్పడాలను కళాయిలో వేసుకోండి. ఒకవైపున బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేయండి. మనం ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టకూడదండి, ఎందుకంటే నువ్వులన్నీ కూడా ఆయిల్లో కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిటెతో వెనక వైపుకి టర్న్ చేసి ఫ్రై చేయండి. అన్నీ కూడా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా నెక్స్ట్ బ్యాచ్ కూడా డీప్ ఫ్రై చేసి అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. మరి ఎక్కువగా ఫ్రై చేసామంటే కలర్ అనేవి బ్లాక్గా వచ్చేస్తాయండి, టేస్ట్ చేదుగా వచ్చేస్తుంది. అందుకే నేను చూపించిన విధంగా మాత్రమే ఫ్రై చేసుకుని అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా రవ్వ బిస్కెట్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేయటమే. పిల్లలే కాదండి, పెద్దవారు కూడా టీ టైం స్నాక్గా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మనం తెల్ల నువ్వులు వేసాం కాబట్టి మనం తింటున్నప్పుడు ఆ నువ్వులు అనేవి పంటికి తెలుస్తూ టేస్ట్ మరింత తెలుస్తుంది. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే కుక్ చేసి పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి రెసిపీ షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.